వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనము చదువు శీర్షిక క్రింద రాయబడ్డ కొన్ని కొటేషన్లను చెప్పుకుంటూ వాటి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ కొటేషను ఏ నేపథ్యంలో రాయబడ్డదో, అంటే కొటేషన్ నేపథ్యం తెలిస్తే కొటేషన్ ఎక్కువ అర్థం అవుతుంది. దాని గురించి ఇప్పుడు ఈ చదువు శీర్షికలో మరొక కొటేషన్, చదువు యొక్క ఇంకొక కోణంలో మనం దీన్ని ఎట్లా నిర్వచించామంటే, చదువుల్లో పైకెక్కలేని వారిలో కొందరు ప్రేమ వ్యవహారాల్లోకి దిగుతూ ఉంటారు. చదువుల్లో చక్కగా సజావుగా ముందుకు పోలేని వాళ్ళు కొందరు ఆ దారి తప్పి లవ్ అఫైర్స్ పెట్టుకుంటారు. చాలా జీవితాన్ని, కాలాన్ని నష్టపోతూ ఉంటారు. మనం గమనిస్తే తెలుస్తూ ఉంటుంది, సమకాలీన సమాజంలో విషాదకరమైన ప్రేమ కథలు ఉంటాయి. నన్ను లవ్ చేయట్లేదని ఆడపిల్లల్ని హరాజ్ చేసే మగపిల్లలు ఉంటారు. అట్లాంటి మగపిల్లల్ని చాలా మందిని మనం గమనిస్తే వాళ్ళు చదువుల్లో రాణించని వాళ్ళు, చదువుల్లో ఆగిపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళలో చాలామంది ప్రేమ వ్యవహారాల్లో దిగుతూ ఉంటారు. చక్కగా చదువుకునే వాళ్ళు, జీవితం గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు, ఇది ఇప్పుడు మనం చేయాల్సిన పని కాదు అని వాయిదా వేసుకుని అట్లాంటి వ్యవహారాల జోలికి వెళ్లకుండా ముందు చదువులు ఏమిటో చదువుకుని జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఆ ప్రేమో పెళ్ళో మనం చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఈ చదువుల్లో సక్సెస్ కాలేని వాళ్ళు లవ్ అఫైర్లలోకి దిగుతూ ఉంటారని చెప్పడానికి కారణం ఆ అబ్జర్వేషన్స్ అన్ని వెనక పనిచేసిన అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంచేత ఏ పని చేయలేని వాడు మద్యానికి బానిస అయినట్టుగా ఆ తర్వాత ప్రేమ వ్యవహారాల్లోకి దిగే వాళ్ళని కూడా మనం ఎక్కువ మందిని గమనిస్తేనైతే, నిజంగా మనిషిని ప్రేమించే గుణం ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే, ముందు జీవితంలో మనం స్థిరపడాలి, ఇవన్నీ వాయిదా వేసుకోవాలని వాళ్ళు చక్కగా ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లానింగ్ లేని వాళ్ళు, చదువుల పట్ల, కెరీర్ పట్ల ప్లానింగ్ లేని వాళ్ళే దారి తప్పి, మనిషి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, మంచి యాక్టివిటీస్ లేకపోతే చెడ్డ యాక్టివిటీస్లో దిగుతాడనమాట. అంతే, వ్యవహారం ఏం లేదు. అంచేత వాడు జీవితంలో ఆర్థికంగా స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో దిగుతూ ఉంటారు. ఎక్కువ హరాస్మెంట్కు లోనవుతున్నటువంటి ఎఫ్ఐఆర్లలో మీరు చూడండి, మగపిల్లవాళ్ళు ఏమీ పెద్దగా చదువుకోరు, ఏదైనా పనులు చేసుకుని కూడా డబ్బు కూడా సంపాదించుకునే వాళ్ళు కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ లోంచి నేను ఈ మాటలు అయితే నేను రాసుకున్నాను. అయితే ఏ కొటేషన్ చెప్పినా అది 100% అందరికీ వర్తించేది కాదు. చదువుల్లో బాధ్యతగా ఉన్న వాళ్ళు కూడా కొందరు ప్రేమ వ్యవహారాల్లోకి దిగుతారు, కానీ వాళ్ళు అల్లరి చిల్లరిగా, హింసాత్మకంగా వాళ్ళు ప్రవర్తించరు. వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆ ప్రేమను కూడా కాపాడుకుంటూ వాళ్ళు జీవితంలో స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా చదువుల్లో సజావుగా వెళ్ళే వాళ్ళ వైఖరి. ఈ చదువుల్లో సరిగ్గా వెళ్ళలేని వాళ్ళు దారి తప్పి చేయకూడని పనులు చేస్తూ అలాంటి వాళ్ళలో కొందరు ఈ ప్రేమ వ్యవహారాల్లో కూడా దిగుతూ ఉంటారు. అది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం. అది అటువంటి సమాజ బ్యాక్గ్రౌండ్ లోంచి రాయబడ్డ కొటేషన్ ఇది. మనం మరో కొటేషన్తో కలుసుకుందాం.